ఆస్తులు కురిపించే సున్నపు రాయి గనులు ఇప్పుడు అక్కడి ప్రజల ప్రాణాల మీద తెస్తున్నాయి. లో గ్రేడ్ రాయిని నంబర్ 1 గా మార్చేందుకు పెట్టే పరిశ్రమ తమకు వద్దంటున్నారు స్థానికులు. ఫ్యాక్టరీతో కాలుష్యం అనే కాలకూట విషయం తమకొద్దని ఆందోళనలు చేస్తున్నారు. ఇంతకీ ఎక్కడ ఫ్యాక్టరీ? అన్నమయ్య జిల్లా ఓవులవారిపల్లి మంగంపేటలో స్థానికులు ఆందోళనకు దిగారు. తమ గ్రామాలని విషతుల్యం చేసే చైతన్య మినరల్ కెమికల్ కంపెనీని వెంటనే క్లోజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మంగంపేటలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సున్నపురాయి గనులున్నాయి. ఇందులోంచి రాయిని వెలికితీసి ఏబిసిడి అని 4 గ్రేడ్లుగా విభజిస్తారు. ఏ గ్రేడ్ భారీగా అమ్ముడవుతుండగా సి అండ్ డి గ్రేడ్ సున్నపురాయి చాలా తక్కువ రేటు పలుకుతోంది. సి అండ్ డి గ్రేడ్ సున్నపురాయిని ఏ గ్రేడ్ గా మార్చేందుకు గోవిందంపల్లి పంచాయతీ సమీపంలో చైతన్య మినరల్స్ వారు కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకొచ్చారు. ఈ కంపెనీ పెడితే రోజుకు 80,000 నుంచి 2 లక్షల లీటర్ల వరకు నీటిని వినియోగిస్తారంటున్నారు బాధితులు. అలా కలుషితమైన నీరు బయటకు వదిలిపెడితే చుట్టుపక్కల 10 గ్రామాలు ఎఫెక్ట్ అవుతాయని, ప్రజలు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. చెరువులో నీరు కలుషితమైతే తమకు పంటలు పండవని, కెమికల్ ఫ్యాక్టరీ పెడితే స్థానికులకు ఉద్యోగాల మాట పక్కన పెడితే ఆరోగ్యంగా ఇటు ఆర్థికంగా కూడా తాము తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు నష్టం కలిగించే ఫ్యాక్టరీని ప్రభుత్వం అడ్డుకొని 10 గ్రామాలని కలుషిత నీరు బారి నుంచి రక్షించాలని కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే తమ ఆందోళనల్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.